హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్ దుబాయ్‌లో దర్శని. సో ఎక్కడికి వెళ్ళిపోతున్నారా బాబు కూతురు అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, ఫుడ్ తినడానికైతే డిన్నర్‌కైతే వచ్చేసాము రెస్టారెంట్‌కి. డిన్నర్ అంటున్నావు, ఏమన్నా స్పెషలా అనుకోకండి, ఏం స్పెషల్ లేదు. దీని వెనక ఒక సాడ్ స్టోరీ అయితే ఉంది. ఆ సాడ్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటా అనమాట. మా ఇంట్లో మనుషుల కన్నా కాక్రోచ్‌లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు మనకిది కిచెన్ షేరింగ్ అండి, సేమ్ అబుదాబిలో లాగానే. సో కిచెన్ షేరింగ్ కాబట్టి ఇంకొక అమ్మాయి కూడా ఉంటారు కాబట్టి తన్ని పెస్ట్ కంట్రోల్ చేయమన్నాము. సర్లే అని తను హిట్ స్ప్రే యూస్ చేసింది. సో హిట్ స్ప్రే యూస్ చేసేటప్పుడు తనైతే మొత్తం కవర్ చేసుకుంది, బాడీ మొత్తం కవర్ చేసుకుంది. నేనైతే ఏం కాదులే, అబుదాబిలో కూడా హిట్ ఇలాంటి లిక్విడ్ టైప్ యూస్ చేశారు కదా అన్నట్టు నేను అక్కడే కిచెన్లోనే ఉండి ఏదో వర్క్ చేసుకుంటున్నాను, కిచెన్ వర్క్. సో దానివల్ల ఏమైందంటే ఆ హిట్ స్ప్రే మొత్తం నేను పీల్చుకోవడం వల్ల నాకు తలకి పట్టేసి వామిటింగ్స్, చాలా గందరగోళం అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. అందుకే నా ఫేస్ ఇంకా అలా డల్గా ఉంది. సో తర్వాత డాక్టర్ చెప్పింది ఏంటంటే హిట్ స్ప్రే కొంచెం లిక్విడ్ మన స్కిన్ మీద పడినా కూడా అది పాయిజన్ టైప్లో మన స్కిన్లోకి వెళ్ళిపోయిద్దంటండి, చాలా డేంజర్ అంట. సో ఇన్ కేస్ కాక్రోచ్లు ఉంటే మీరు మామూలుగా ఇంజెక్షన్ టైప్ ఉంటుంది కదా జెల్లీ, అదైతే యూస్ చేయండి. ఈ హిట్ స్ప్రే అయితే అస్సలు యూస్ చేయొద్దు. ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను కంపల్సరీ. అందుకని ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇంకా రాము అయితే కుక్ చేయొద్దు అని చెప్పి 2 days ఇంకా ఇన్స్టెంట్గా ఏదో బ్రెడ్ అలా తిన్నామనమాట. వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేట్, గట్టిగా గంట సుమల్ని కొట్టుపడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్‌లో దర్శని.